నమస్కారం. యూత్ కౌంటర్కు స్వాగతం. ఈనాటి అంశం బీసీ యువత పాత్ర ఎమ్మెల్సీ ఎలక్షన్స్ మీద ఈరోజు చర్చలో భాగంగా పాల్గొంటున్నారు మురళీకృష్ణ యాదవ్ గారు, ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్స్ అసోసియేషన్ తెలంగాణ స్టేట్ జనరల్ సెక్రటరీ. అలాగే వారితో పాటు వినయ్ గౌడ్ గారు, ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్స్ అసోసియేషన్ అఫీషియల్ స్పోక్స్ పర్సన్గా ఉన్నారు తెలంగాణకి. తర్వాత లక్ష్మీ నర్సయ్య గారు యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ నుంచి కూడా పాల్గొంటారు ఈ చర్చలో భాగంగా. ఇప్పుడు చూసినట్లయితే రెండు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎలక్షన్స్ జరుగుతున్నాయి. మనం ఎక్కువగా ఎమ్మెల్యే ఎలక్షన్స్లో చూసినట్లయితే ఎక్కువ శాతం జనరల్ కేటగిరీలో, అంటే ఎస్సీ ఎస్టీ కేటగిరీ కాకుండా జనరల్ కేటగిరీలో మ్యాక్సిమం అగ్రవర్ణాలకు చెందిన ఎమ్మెల్యేలే గెలుపొందుతున్నారు. అన్ని పార్టీలు ఏం చెప్తుంటారంటే ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో బీసీలకు టికెట్లు ఇచ్చి న్యాయం చేస్తామని చెప్తూ ఉంటారు. కానీ మనం చూసినట్లయితే రెండు ప్రధాన పార్టీలు, నేషనల్ పార్టీలు చూసినట్లయితే చాలా వరకు అన్ని సీట్లు కూడా ఒకే సామాజిక వర్గానికి ఇచ్చినట్లుగా చూడొచ్చు. తెలంగాణలో బీసీ వర్గానికి చెందిన వాళ్ళకి ఇవ్వకుండా అన్యాయం చేశారు. అలాగే అటువైపు అంటే ఆంధ్రాలో కూడా చూసినట్లయితే మ్యాక్సిమం స్థానాలు అగ్రవర్ణాలకే ఇవ్వడం జరిగింది. ఇలాంటి తరుణంలో ఎమ్మెల్యేలుగా గెలుపొందని బీసీ వర్గాలకు చెందిన కులాల నుంచి చెందిన మేధావులు ఎవరైతే ఉన్నారో, లేకపోతే ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేయాలని టికెట్లు దక్కకుండా ఉన్నవాళ్ళు ఎమ్మెల్సీగా కంటెస్ట్ చేసి చట్టసభల్లో వెళ్ళాలి, అడుగు పెట్టాలి అన్న ఆశకి నిరాశగానే మిగిలినట్టుగా మనం చూడొచ్చు. ఈ తరుణంలో ఇలాంటి విషయాలు జరుగుతున్నప్పుడు రాష్ట్రంలో, ఇదే తెలంగాణ రాష్ట్రంలో కులగణన సర్వే జరుగుతుంది. బీసీ సంఘాలన్నీ చాలా యాక్టివ్గా పాల్గొని ఆ కులగణనలో చాలా తప్పులు జరిగాయని తెలియజేశారు. తర్వాత రీసర్వే జరుగుతుంది. బీసీ వాదం చాలా స్ట్రాంగ్ అయిన తరుణంలో బీసీ యువత పాత్ర ఏంటి, ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో, రాబోయే ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో బీసీ యువత పాత్ర ఏంటి అనే అంశం మీద ఈరోజు చర్చించుకుందాం. మొదటిగా మనం వినయ్ గౌడ్ గారి దగ్గరికి వారి అభిప్రాయాన్ని తెలుసుకుందాం. వినయ్ గారు, ఎలా చూస్తారు? మీరు ఉస్మానియా యూనివర్సిటీ నుంచి మాస్టర్స్ కంప్లీట్ చేసుకున్నారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి అసలు చాలా మేధావులు కూడా అక్కడ నుంచి వచ్చారు. కానీ ఈ బీసీ వర్గాలు, అంటే ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాల నుంచి కూడా చాలామంది అక్కడ గ్రాడ్యుయేట్స్గా ఈ రాష్ట్రాల్లో, దేశంలో, ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు. కానీ ఎలక్షన్స్ వచ్చేసరికి అక్కడ చాలా నిరాశగానే చూస్తున్నాం. అంటే బీసీ వర్గానికి చెందిన వాళ్ళకి ఎవరికి రావట్లేదు. మీరు ఎలా చూస్తారు ఈ అంశాన్ని? సార్, అయితే ఇక్కడ ఉన్న వాస్తవం ఒకటి మాట్లాడాలి సార్. తెలంగాణలో కానీ ఇటు పోయిన చుట్టుపక్కల రాష్ట్రాల్లో కానీ బీసీలు అనేటోళ్ళు ఎట్లున్నారంటే కొంత అనైక్యతతోటి, ఐక్యత లేకోకుండా ఎటు పోయిన పక్షుల్లాగానే వాళ్ళు ఉన్నారు సార్. ఇక్కడ కులతత్వం అనేది ఎక్కువ ఉండడం వల్ల మనకి బీసీ ఐక్యత అనేది కనపడట్లేదు. కాకపోతే మారుతున్న ఈ ప్రజెంట్ ఈ ట్రెండ్లో అయితే బీసీ ఐక్యత అనేది, బీసీ భావజాలం అనేది చాలా బాగా వస్తున్నది సార్. ఇప్పుడు మన రాష్ట్రంలో జరుగుతున్న ఎమ్మెల్సీ ఎలక్షన్లో చూసుకుంటే ఇటు ప్రధాన పార్టీలు అంటే కాంగ్రెస్, బీజేపీ తప్ప మిగతా ప్రధాన పార్టీలు ఏవైతే గుర్తింపు పొందిన పార్టీలు ఏవైతే ఉన్నాయో ఆ పార్టీలు ఏవి కూడా పోటీ చేయని పరిస్థితి ఉన్నది సార్ ఇక్కడ. అంటే ఇప్పుడు జరగబోయే 3 ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో, అంటే ఒకటి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్, తర్వాత 2 టీచర్స్ ఎమ్మెల్సీ ఎలక్షన్లో దాదాపుగా అంతా కూడా బీసీ అభ్యర్థులు ఒక 10 మంది నిలబడుతున్నారు సార్ ఇక్కడ. అంటే దీన్ని బట్టి చూస్తుంటే అర్థమవుతుంది ఏంటంటే ఈ రాష్ట్రంలో తెలంగాణలో సోషల్ ఇంజనీరింగ్ అనేది జరగబోతుంది ఖచ్చితంగా. బీసీలు అనేటోళ్ళు ముందుకు వస్తున్నారు. మా రాజ్యాధికారం మాకు కావాలి, మా నిర్ణయాధికారం మా చేతిలో ఉండాలి అని చెప్పేసి ముందుకు వస్తున్నారు సార్. అయితే ఇప్పుడు మనం ఇక్కడ చూసుకుంటే బీసీలు అనేటోళ్ళు మొన్న చెప్పిన ఈ 2025 కులగణన సర్వే ప్రకారం 56% అని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది సార్. సరే, ఆ లెక్కల ప్రకారం మాట్లాడుకుందాం మనం. ఇక్కడ చూసుకుంటే 40 మంది ఉన్న ఈ తెలంగాణ విధాన పరిషత్లో, ఆ తెలంగాణ కౌన్సిల్లో ఇప్పుడు చూసుకుంటే దాదాపుగా ఒక 10 పేర్లు కూడా లేవు సార్. 10 కంటే తక్కువ మంది ఉన్నారు. అంటే మేధావుల సభగా చెప్పుకున్న ఈ విధాన పరిషత్లో, కౌన్సిల్లో కనీసం 10 మంది లేకపోతే రేపు సామాజిక న్యాయం జరగడానికి ఈ సమాజం ఎటుపోతుంది సార్? బీసీలు అనేటోళ్ళల్లో మేధావులు లేరా ఈ మేధావుల సభకు పోవటానికి? ప్రధాన పార్టీలు అప్పుడు ఎలక్షన్స్ అప్పుడు అంటే మంచి పేరున్న నాయకుడిని తీసుకొచ్చి పక్కకు పెట్టి అక్కడున్న జనరల్ స్థానాల్లో ఆర్థిక పరంగా కానీ ఇంకా అన్ని రకాలుగా ముందున్న వాళ్ళని నిలబెట్టి గెలిపించుకున్న తర్వాతకి ఈ నాయకులంతా కూడా మళ్ళీ ఓడ దాటిన తర్వాత బోడమల్లయ్య అన్నట్టు ఈ పరిస్థితి అయిపోతుంది సార్. తర్వాతకి వీళ్ళు వచ్చేసరికి ఎమ్మెల్సీ ఎలక్షన్ లేదు, అంటే ఎమ్మెల్సీ కౌన్సిల్కి పోయేది లేదు, ఇంకేది లేదు సార్. అయితే
ఇప్పుడున్న ఈ కౌన్సిల్లో 40 మందిలో కూడా 10 మంది లేని పరిస్థితి. ఈ 10 మంది లేని పరిస్థితి నుంచి కనీసం 20 నుంచి 30 వరకు రావాల్సిన పరిస్థితి ఉన్నది సార్ ఖచ్చితంగా. ఎందుకనంటే బీసీలకు సంబంధించి కానీ బహుజనులకు సంబంధించిన అంటే సమస్యలకు కూడా ఏమన్నా పరిష్కారాలు కావాలంటే ఖచ్చితంగా ఈ మేధావుల పాత్ర అనేది ఖచ్చితం సార్. దీంట్లో ఎవరికో అసలు సమస్యలు తెలవని వాళ్ళని తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టడం వల్ల ఈ రకంగా వాళ్ళు ఎట్లా చట్టాలు చేస్తారు సార్. కాబట్టి మేధావుల సభలో బీసీల పాత్ర ఖచ్చితంగా ఉండాలి. బీసీలంతా కూడా ఏకం కావాలి. ఇప్పుడు జరిగే ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో అటు గ్రాడ్యుయేట్లో కానీ ఇటు టీచర్స్లో కానీ మన బీసీల్లో కానీ అందరిలో అంటే బీసీల్లో అన్ని కులాల్లో చాలామంది మేధావులు ఉన్నారు. వాళ్ళల్లో ఎవరైతే మెరుగున్నారో ప్రాధాన్యతను అనుసరించి ఓట్లేసి ఖచ్చితంగా బీసీ అభ్యర్థుల్ని గెలిపించి వాళ్ళని ఈ సభకు పంపించాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. కాబట్టి ఈ రకంగా తెలంగాణ సమాజం ఆలోచించి మరీ ముఖ్యంగా తెలంగాణ యువత ఆలోచించి రాబోయే ఒక కొత్త శకానికి నాంది పలకాలని ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్స్ అసోసియేషన్ తరఫున ఒక విద్యార్థిగా, ఒక బీసీ సమాజాన్ని కోరుకునే వ్యక్తిగా, బహుజన సమాజాన్ని కోరుకునే వ్యక్తిగా నేను చెప్తున్నాను సార్. కరెక్ట్. అటు చూసుకుంటే అసెంబ్లీలో 119 మంది ఎమ్మెల్యేలు ఉంటే పట్టుమని 20 మంది లేరు. సో అంటే నియర్లీ 15 to 20% వరకే మనకు రిప్రజెంటేషన్ ఉన్నట్టుగా మనం చూడొచ్చు. అదే ఇప్పుడు 40 మెంబర్స్గా ఉన్న కౌన్సిల్లో పట్టుమని 10 మంది కూడా లేరు. అంటే ఇక్కడ చాలా అన్యాయం జరుగుతుందనే చూడొచ్చు. అంటే మేధావుల సభలో అన్యాయం జరుగుతుంది, అటు అసెంబ్లీలో కూడా అన్యాయం జరుగుతుందని చూడొచ్చు. అదే మనకు ఎగ్జాంపుల్గా చూసినట్లయితే తీన్మార్ మల్లన్న గారు గెలిచి చాలా అంశాల మీద మేధావుల సభలో చాలా అంశాల మీద బీసీలకు సంబంధించిన చాలా అంశాల మీద మాట్లాడడం జరిగింది. ఈడబ్ల్యూఎస్ వల్ల జరుగుతున్న అన్యాయం గురించి మాట్లాడడం జరిగింది. అలాగే డిఫరెంట్ ఆస్పెక్ట్స్ మీద అంటే సోషల్ జస్టిస్, సామాజిక న్యాయం అనే అంశాల మీద అనేక అంశాల మీద మాట్లాడడం జరిగింది. సో మురళి గారు మీరు ఎలా చూస్తారు మొత్తం ఎపిసోడ్ని, ఇప్పుడు జరుగుతున్న ఎమ్మెల్సీ ఎలక్షన్స్ని ఎలా చూస్తారు మీరు? సో ముందుగా ప్రైమ్ లైన్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం. ఇంతకుముందు మన దగ్గర 3 ఎమ్మెల్సీ స్థానాలు ఉన్నాయి, టీచర్ కానీ గ్రాడ్యుయేట్ కానీ. మనం ప్రీవియస్గా చూసుకుంటే ఇందులో 3 కూడా ఒకే అగ్రవర్ణ సామాజిక వర్గానికి చెందిన వారే ఉన్నారు. ఇప్పుడు జరుగుతున్న 3 ఎమ్మెల్సీ స్థానాలు కూడా అసలు ఇంతకుముందు అనేది బీసీలకు అసలు కనీసం ఛాన్స్ ఇవ్వడానికి కూడా వాళ్ళు రెడీగా లేకుండే. లైక్ రీసెంట్గా మన తెలంగాణ కుల గణన జరిగిన తర్వాత చాలా అందులో మన దగ్గర బీసీ సామాజిక వర్గానికి చెందిన వారు 56% ఉందని గవర్నమెంటే చెప్పేసింది. సో ఆ లెక్క ప్రకారం చూసుకున్న కనీసం ఆ 3 స్థానాల్లో కూడా డైరెక్ట్ ఎలక్షన్స్లో లెజిస్లేటివ్ అసెంబ్లీకి నామినేట్ చేయడానికి సీట్లు ఇవ్వడానికి వాళ్ళకి ఎట్లాగో చేతులు రాలేదు. కనీసం ఎమ్మెల్సీ స్థానాల్లో ఇచ్చైనా కూడా మనకు న్యాయం చేస్తారని చెప్పారు. కానీ ఎక్కడ కూడా ఏ రెండు రాజకీయ పార్టీలు అయితే ఎక్కడ మనకి సీట్లు ఇవ్వలేదు. అసలు ఒక రాజకీయ పార్టీ అయితే కంప్లీట్గా అసలు ఎలక్షన్స్లో పోటీ మాత్రమే చేయట్లేదు, కంప్లీట్గా అసలు పోటీ చేయడానికి దూరంగా ఉంది, అభ్యర్థులను అసలు పెట్టడానికి రెడీగా లేదు. సో దీన్ని అసలు ఏ రకంగా చూడాలి, అసలు వాళ్ళు సామాజిక న్యాయానికి కట్టుబడి ఉన్నారా లేదా అనేది మనం ఇక్కడే తెలుసుకోవచ్చు. మా విద్యార్థి సంఘం తరపు నుంచి మేమేం పిలుపునిస్తున్నామంటే గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా, టీచర్స్ అందరూ కూడా ఈ విషయాన్ని కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయాలి. అసలు ఏ రాజకీయ పార్టీకైనా చిత్తశుద్ధి ఉందా లేదా అనేది ఇక్కడే అబ్జర్వ్ చేయాలి. మనం అందరం కూడా ఇప్పుడు ఎవరైతే బీసీ అభ్యర్థులు ఉన్నారో, ఫర్ ఎగ్జాంపుల్ ఒక్కొక్క స్థానం నుంచి 8 నుంచి 10 మంది పోటీ చేస్తున్నారు. ఇట్స్ వెరీ హ్యాపీ దట్ మనమంతా చాలా ఆనందంగా ఫీల్ అవ్వాలి, ఎందుకంటే ఇంతమంది ఇండిపెండెంట్గా కంటెస్ట్ చేస్తున్నారు. సో అందులో బలమైన అభ్యర్థుల్ని ఒక 4-5 ఎంచుకొని మనం ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో మనకు ఉన్న ఒక అదృష్టం ఏంటంటే మనం వాళ్ళకి ప్రయారిటీ ఇవ్వచ్చు. మొదటి ప్రాధాన్యత, రెండవ ప్రాధాన్యత, మూడవ ప్రాధాన్యత. సో ఇప్పుడున్న అభ్యర్థుల్లో మనం ఒక్కొక్కరికి మీకు నచ్చిన వాళ్ళల్లో ఈ బీసీల్లోనే ఒక్కొక్క ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎక్స్ అనే వ్యక్తికి మొదటి ప్రాధాన్యత ఓటు, అది బీసీ అయ్యి ఉండాలి. వై అనే అభ్యర్థికి రెండవ ప్రాధాన్యత, జెడ్ అనే అభ్యర్థికి మూడవ ప్రాధాన్యత, ఇలా ప్రాధాన్యత ఇచ్చుకుంటూ కంప్లీట్గా బీసీలందరినీ బీసీలకు మాత్రం మన బీసీల ఓట్లు మన బీసీలకు వేస్తే ఖచ్చితంగా మన బీసీలే రాజ్యాధికారంలో ఉంటారు. సో మన బీసీల పవర్ ఏంటనేది మనం ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ద్వారా చూపించాలి అనేది నేను అంటే ప్రాధాన్యత అంటే బెస్ట్ క్యాండిడేట్స్ని చూసుకొని
అందులో ప్రాధాన్యత ఓట్లతో మనం ప్రాధాన్యత ఓట్లని వేయాలనేసి మీరు చెప్తున్నారు. ఎస్ మనం చూసినట్లయితే ఎమ్మెల్సీ ఎలక్షన్స్ చాలా వరకు కూడా రెండో ప్రాధాన్యత ఓటు, మూడో ప్రాధాన్యత ఓటు మీదనే గెలిచిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎందుకంటే ఇది 50% ఓట్స్ని క్రాస్ చేయాలి కాబట్టి 2-3 ప్రాధాన్యత ఓట్లతోనే ఆ ఓట్లతోనే గెలిచిన వాళ్ళు చాలామంది ఉంటారు కాబట్టి, సో అది చాలా ఇంపార్టెంట్. ఇందులో చాలా క్రూషియల్ మెసేజ్ ఏంటంటే యువత ఈ ఓటింగ్ ప్యాటర్న్ కూడా చాలా ఇంపార్టెంట్. చాలామంది చాలా ఇన్వాలిడ్ కూడా చేసుకొని వచ్చే ఆస్కారం ఉంది. అంటే ఎలక్షన్లో బ్యాలెట్లో చాలా వరకు ఇన్వాలిడ్ అయ్యే ఛాన్సెస్ ఉంది. సో దీంట్లో జాగ్రత్తగా ప్రాధాన్యత ఓటు ఎలా వేయాలి ఏంటి అన్న అంశాన్ని కూడా మనం చూసుకోవాలి. ఎంత నంబర్ ఎలా ఇవ్వాలి ఏంటి అన్నది కూడా మనం చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి బ్యాలెట్ పేపర్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఇకపోతే ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో గట్టిగా అంటే స్ట్రాంగ్గా ఉన్న క్యాండిడేట్స్ని ఏ రకంగా మనం ఐడెంటిఫై చేయాలనుకుంటారు? వినయ్ గారు మీరు చెప్పండి, ఎలా ఐడెంటిఫై చేయాలి? ఎవరు స్ట్రాంగ్ క్యాండిడేట్ అని ఎలా తెలుసుకోవాలి? వాళ్ళ మేనిఫెస్టో మీదనా లేకపోతే వాళ్ళ చేసే ప్రచారం బేస్డ్ మీదనా ఎలా చూసుకోవాలి? సార్ అయితే ఇక్కడ అంటే బీసీల్లో నుంచి ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్లో పదుల సంఖ్యలో పోటీ చేస్తున్నారు కాబట్టి ఫలానా ఆయన ఓటేయి ఫలానా ఆయనకు ఓటేయి అని చెప్పడం కూడా భావ్యం కాదు. అయితే ఇక్కడ మనం చూసుకుంటే ఉన్న దాంట్లోనే మెరుగు ఎవరు ఉన్నారనేది చూసుకోవాలి. మీరు అన్నట్లు మేనిఫెస్టో ఆధారంగా కానీ, అంటే నేను గెలిస్తే గ్రాడ్యుయేట్స్కి ఏం చేయగలుగుతా సభలోకి పోయి, ఆ తర్వాతకి నేను గెలిస్తే ఇప్పుడున్న తెలంగాణ సమాజం బాగుపడేటట్టు టీచర్స్ ఎమ్మెల్సీ ఎలక్షన్లో నేను గెలిస్తే ఆ విద్యా వ్యవస్థని ఏ రకంగా మార్పులు చేయాలని ప్రభుత్వానికి సూచిస్తా అని చెప్పేసి ఎవరైతే మేనిఫెస్టో పెట్టున్నారో, లేకపోతే ఫస్ట్ నుంచి సామాజిక సేవతో అయితే లేకపోతే ఇంకేమన్నా విద్యాపరంగా ముందుకు వస్తున్న ఎవరైనా అభ్యర్థులు ఉన్నప్పుడు వాళ్ళని ఖచ్చితంగా ఐడెంటిఫై చేయాల్సిన అవసరం మన మీద ఉన్నది సార్ ఖచ్చితంగా. ఎందుకంటే ఒక గ్రాడ్యుయేట్ ఎలక్షన్లో ఓటేసే వ్యక్తిగా, ఒక టీచర్ జాబ్ సాధించిన వ్యక్తిగా ఈ సమాజంలో జరుగుతున్న చెడేంది మంచి ఏంది అని చెప్పి గమనించే శక్తి ప్రతి ఒక్కరికి ఉన్నది సార్ ఇక్కడ. అయితే ఎవరు ఓటేస్తావు ఎవరు గెలుస్తారు అనేది గమనించాల్సిన అవసరం కూడా నీ మీద ఉంది. అలా గమనించాల్సిన పరిస్థితి కూడా వచ్చింది సార్ ఖచ్చితంగా. ఇప్పుడున్న పదుల సంఖ్యలో 10 మందికి ఓటేయడం అంటే సాధ్యం కాదు. కాబట్టి ఎవరైతే ఓటైతే గెలిచేటట్టు ఉన్నారో, అంటే గెలుపుల్ని శాసించే వ్యక్తి ఎవరైతే ఉన్నారో అలాంటి వ్యక్తిని అలాంటి వ్యక్తిని తీసుకొని అలాంటి వ్యక్తికి ఓటేస్తే ఖచ్చితంగా రేపు బీసీ విజయం అనేది జరగబోతుంది సార్ ఖచ్చితంగా ఇక్కడ. రైట్. అంటే వాళ్ళ మేనిఫెస్టో, వాళ్ళ తర్వాత వాళ్ళు చేసే సోషల్ మీడియాలో చేసే ప్రచారం, బయట చేసే ప్రచారం, అలాగే సమస్యల మీద అవగాహన, చాలా ముఖ్యంగా ఈ విద్యార్థి సమస్యల మీద, నిరుద్యోగుల సమస్యల మీద, అలాగే డిఫరెంట్ ఇష్యూస్ మీద, అంటే పెన్షన్ మీద, శాలరీస్ మీద, యూనియన్ వర్కింగ్ అంటే టీచర్స్ అసోసియేషన్స్ లేకపోతే యూనియన్స్ కూడా చాలా వాళ్ళ వర్కింగ్ స్టైల్ ఎలా ఉండాలి ఏంటి, తర్వాత గవర్నమెంట్తో ఎంతవరకు బార్గెన్ చేయగలుగుతారు వీళ్ళు అనే అంశాల మీద ప్రాధాన్యంగా చూసుకోవాల్సిన అవసరం ఉంది. కానీ ఈ అంశాల మీద కాకుండా ఓన్లీ డబ్బే ముఖ్యంగా కూడా సాగుతుంది. కొన్ని దగ్గర మనం చూడవచ్చు కోట్లలో పంచుతున్నట్టు కూడా మనకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. పోయిన ఎలక్షన్లో కూడా అలా జరిగిందని కూడా చాలా వరకు న్యూస్ ఛానల్స్లో మనం చూసాం. సో మీరేమంటారు మురళి గారు? సో ఏ ఎలక్షన్స్లోనైనా డబ్బే ప్రధాన అంశంగా మారితే మాత్రం అది కరెక్ట్ కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 10 కోట్లు ఖర్చు పెట్టిన అభ్యర్థి 10 కోట్లు సంపాదించుకోవాలని చూస్తాడు తప్ప మనకి సామాజిక న్యాయం చేయాలని ఖచ్చితంగా చూడరు. సో ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మన విద్యార్థులు కానీ టీచర్లు కానీ డబ్బులకు అమ్ముడుపోకుండా, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1000-2000 ఇస్తారు మీకు ఈ ఓటుకి, అంటే ఒక 5 సంవత్సరాల కాలం మీ వాల్యూ ఒక 1000-2000 మాత్రమేనా? అంటే పర్ డే మీకు కనీసం ₹1-1.5 వస్తుంది. మీ వాల్యూ ఇంతేనా? పర్ డే మీ వాల్యూ ఇంతేనా? ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ప్రతి ఒక్కరు కూడా టీచర్లు కానీ గ్రాడ్యుయేట్లు కానీ మినిమం డిగ్రీ చదివిన వారికే ఓటు హక్కు ఉంటుంది. ఈ సోషల్ ఈ ఒక్క విషయాన్ని ఆలోచించే శక్తి లేకుండా అయితే ఎవరు లేరు. సో తప్పకుండా డబ్బులకు అమ్ముడుపోకుండా, ఎవరైతే డబ్బులు పంచే వారికి వత్తాసు పలకకుండా, మన అంశాలపై ఎవరైతే గట్టిగా వాళ్ళ వాయిస్ని చట్టసభల్లో లేవనెత్తుతారో వాళ్ళని గుర్తించి ఎన్నుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఎవరికైతే విషయాల పట్ల అవగాహన ఉంటుందో వీళ్ళైతే మా విషయాల పట్ల ఖచ్చితంగా అవగాహన ఉండి మా ఇష్యూస్ని ఖచ్చితంగా రేజ్ చేయగలరు అని నమ్మకం ఎవరి మీద అయితే ఉంటుందో వాళ్ళకి వాళ్ళ ప్రాధాన్యత క్రమంగా ఇవ్వాల్సి ఉంటుంది. వాళ్ళని ఖచ్చితంగా ఎన్నుకోవాల్సిన అవసరం ఉందని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు మన ముందు లక్ష్మీ నరసయ్య గారు ఉన్నారు. సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ నుంచి
పిహెచ్డిలో రీసెర్చ్ స్కాలర్గా ఉన్నారు. ఇప్పుడు ప్రస్తుతం నేషనల్ సెక్రటరీ కూడా పనిచేస్తున్నారు ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్స్ అసోసియేషన్కి. లక్ష్మణ్ గారు, మీరు ఎలా చూస్తారు? మీరు అక్కడ నుంచే ఉత్తర తెలంగాణ నుంచే వస్తున్నారు కాబట్టి ఇప్పుడు అక్కడ 2 ఎలక్షన్స్ జరుగుతున్నాయి. ఎమ్మెల్సీ ఎలక్షన్స్ జరుగుతుంది, అలాగే టీచర్స్ ఎలక్షన్స్ కూడా ఆ జిల్లాల్లో 3 ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల్లో జరుగుతుంది కాబట్టి అక్కడ ఎలక్షన్స్ కూడా జరుగుతున్నాయి, ఎమ్మెల్సీ ఎలక్షన్స్. ఈ బీసీ వాదాన్ని అక్కడ అసలు ఉందా, అక్కడ ఎలా ఉంది బీసీ వాదం, హిస్టారికల్ పర్స్పెక్టివ్ ఏంటి అక్కడ, అలాంటి ఆ అంశాల మీద మీరు మాట్లాడండి. నమస్కారం సార్. ముఖ్యంగా చెప్పాలంటే బీసీ అనే పదాన్ని అంబేద్కర్ అప్పట్లోనే 341 ఆర్టికల్ని తీసుకొని బీసీలను ఒక బహుజనులుగా తీసుకొని ఎంకరేజ్ చేశాడు. ఆ తర్వాత 1969 నుంచి వెళ్ళి ఇప్పటి వరకు మలి దశ నుంచి వెళ్ళి తొలి దశ వరకు బీసీల పరిస్థితి హీనమైన స్థితిలో పడిపోయింది. అదేవిధంగా దీని ఆధారంగా బీపీ మండల్ ఆ రోజు కమిషన్ వేసి బీసీలను చైతన్యపరిచి బీసీలకు హక్కులు కల్పించి రాజకీయంగా, ఆర్థికంగా, వైద్యపరంగా అన్నిటిలో ముందుండి నడిపించిండు. ఆ తర్వాత కూడా బీసీలలో ఐక్యత కొంచెం మెరుగుపడింది. ఆ తర్వాత నుంచి ఈ రెడ్డి, కమ్మ, అగ్రవర్ణ కులస్తుల వల్ల బీసీలలో హీనమైన స్థితికి కారణమైనారు. అంటే బీసీ వాదాన్ని హీనంగా చేయడానికి ముఖ్య కారణాలు అంటే అగ్రవర్ణ వ్యవస్థనే కారణం. బీసీలలో చైతన్యం లేపుతూ అరే మీకు ఎమ్మెల్యే ఇస్తా, ఎంపీ ఇస్తా అని తెలియజేస్తూ మభ్యపెట్టి ఉత్తేజపరిచి బీసీలను హీనమైన స్థితికి వెనుక తట్టడానికి కారణం ముఖ్యంగా అగ్రవర్ణ వ్యవస్థనే కారణం. ఇప్పటి వరకు కులగణన చేసినా కూడా బీసీలలో చైతన్యం వచ్చినా కూడా దానిని వెనుకకు తట్టడానికి ముఖ్య కారణం అగ్రవర్ణ వ్యవస్థనే, దాన్ని చెప్పడానికి ముఖ్య కారణం. ఇప్పటి నుంచి అంటే గతం చూసుకున్నట్లయితే కులగణన జరిగింది, ఇప్పుడు కూడా కులగణన జరిగింది. కేసీఆర్ ప్రభుత్వం కూడా కులగణన చేసింది. అంటే కులగణన 52% వాళ్ళు ఇంక్రీజ్ చేసిన తప్పుడు కూడా ఇప్పుడు 46 వచ్చింది. అంటే బీసీలు ఇంతగా వెనుకబడ్డారా అంటే మనం ఏమన్నా పాలిస్తున్న ఇజ్రాయిలు ఏమన్నా ఇక్కడ యుద్ధాలు జరిగిందా? బీసీలు ఇంకా వెనుకబడి పోవడానికి కారణం ఇదేనా? అంటే జనాభా తగ్గిందా? అంటే బీసీలు ఎందుకు ఇంకా చైతన్యం రావడం లేదు, బీసీ వాదాన్ని ఎందుకు ముందుకు నెట్టడం లేదు అంటే బీసీ ఇంత జనాభా ఉండి కూడా ఎలక్షన్లో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నా కానీ మన ఓటు మనకు తెలుస్తలేదు. అంటే అగ్రవర్ణ వ్యవస్థకే మనం ముక్కుబడి ఉన్నామా? వాళ్ళని ఎందుకు చైతన్యం చేయాలి? దీన్ని ఆలోచించండి బీసీ సోదరులారా. ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ జరుగుతున్నాయి. అందులో ముఖ్యంగా అంటే బీసీలలో నిలబడిన వ్యక్తులు ఉంటారు. ఫస్ట్ పదంతా ఎవరైతే నిలబడ్డారో వాళ్ళు విద్యార్థులకు ఏ విధంగా సహాయం చేస్తారు, ఆర్థికంగా కానీ విద్యాపరంగా కానీ నిరుద్యోగులకు ముందు వెన్నుతట్టు ఉండాలి. అంటే విద్యాపరంగా ఎవరైతే విద్యాపరంగా ముందు మనకు హెల్ప్ చేస్తారో వాళ్ళని మనకు ఓటు వేయాలి. బీసీ సోదరులారా, విద్యను ఎంకరేజ్ చేయాలి. విద్య వైద్యం ఎవరైతే ఎంకరేజ్ చేస్తారో వాళ్ళకే మన ఓటు. అది బీసీ అయి ఉండాలి. ఈ అగ్రవర్ణ వ్యవస్థకు మనము ఎప్పుడు మొగ్గు చూపొద్దు. అంతే, రానున్నది కూడా బీసీ వాదమే. బీసీ చైతన్యం లేపుతూ విద్యార్థులలో బీసీ వాదాన్ని నడిపించేది కేవలం విద్యార్థి వ్యవస్థనే. మేధావులు కూడా విద్యార్థినే ముందు చూస్తారు, విద్యార్థుల పైననే. మీరు ఇది ఆలోచించండి మేధావులారా. మీరు బీసీ వాదం అంటూ బీసీలకు విద్యార్థులకు మీరు వ్యతిరేకంగా ఉంటున్నారు. దీన్ని ఆలోచించుకోండి. మేధావులకు ముందు సూటి ప్రశ్న. మేధావులని విద్యార్థులు వ్యతిరేకంగా పోరాటాలు చేస్తూ నేను ఇచ్చేస్తా అన్నట్టు తప్ప ఏం లేదు. ప్రతి ఒక్కడు వచ్చి నేను నిలుచుంటా, నాకు ఓటేయండి అంటే ఇదేందయ్యా? ఓడేస్తాడయా? మీరు ఏం చేస్తారో చెప్పాలి కదా ప్రజలకు కానీ విద్యకు కానీ. ఏం చేయాలి? పోయిన గవర్నమెంట్ చూడండి విద్యకు ఎంత అన్యాయం చేసిందో. ఈ గవర్నమెంట్ కూడా నేను 42% రిజర్వేషన్ మొన్న కల్పించారు. నేను కూడా ఇది ఇంప్లిమెంట్ చేస్తా అంటారు. విద్యలో కూడా ఏ విధంగా ఇంప్లిమెంట్ చెప్పరు. మీరు ఏం శాంపుల్ తీసుకున్నారు చెప్పండి. బీసీ జనాభా మీరు చేసినట్టు ఏ విధంగా మీరు తీసుకున్నారు చెప్పండి. ఏం శాంపుల్? బీహార్ శాంపుల్ తీసుకున్నారా? బీహార్ కూడా చేసుకుంది. ఆ శాంపుల్స్ 5 శాంపుల్ తీసుకుంది. మీరు ఏం శాంపుల్ తీసుకుని చెప్పండి. ఆ శాంపుల్ ఏం తెలియదు, ఏది పడితే అది 42%. అంటే మీరు కామరేడ్ డిక్లరేషన్ ఇస్తున్నారా? ఇక్కడ కామరేడ్ డిక్లరేషన్ ఇస్తున్నారా? మీరు చెప్పండి. ఏది లేదు, ఏం లేదు, ఇష్టం పట్టినట్టు నోటికి పడుతుంది. మళ్ళీ 15 తారీఖు నుంచి మళ్ళీ 20 తారీఖు మళ్ళీ కులగణన చేస్తా అంటారు. ఎలా చేస్తారండి మీరు? ఏ విధంగా చేస్తారో చెప్పాలి కదా. మీరు ఏం చెప్పకుండా చేస్తా అంటారు. అంటే దీన్ని బట్టి చూసుకుంటే బీసీ వాదం నడిపించాలంటే బీసీలలో ముందు చైతన్యం రావాలి.
ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్లో కూడా బీసీ వాదం నిల్చున్నారు, వాళ్ళకి సపోర్ట్ చేయరు. నేను పోయి మళ్ళీ ఇక్కడ ఒక పార్టీకి మద్దతు అడుగుతారు, అక్కడ ఒక పార్టీకి మద్దతు అడుగుతారు. ఇది ఏంది సిచ్యువేషన్స్? అంటే ముందు ముఖ్యంగా బీసీ మేధావులకు ముందు అవగాహన రావాలి. మీరు ఏం చెప్పాలనుకుంటే చెప్పండి, సూటి ప్రశ్న. ఏదైనా ఇటు పలుకుతారు. ఇప్పుడు కమ్మారెడ్డి వెలమ తెలంగాణ ఉన్నారు, అది విషయం కాదు. బీసీ రిప్రజెంటేషన్ ఉన్నారు, అసెంబ్లీలో ఉన్నారు. ఇంత జనాభా ఉండి కూడా జస్ట్ మొన్న 69 ఎమ్మెల్యేలు గెలిచారు. ఎంతమంది ఉన్నారండి బీసీలు? చెప్పండి మీరు ఒకసారి ఆలోచించండి. వాళ్ళు తోకెంబడి పోతారు వెనుక. ఒకసారి ఆలోచించాలి. మనం వాళ్ళకు వ్యతిరేకం కాదు, జనాభా ప్రాతిపరకంగా మనకు ఇవ్వాలి. అంబేద్కర్ కూడా అదే అన్నాడు, బీపీ మండలి కూడా అదే చెప్పాడు. ఎవరి జనాభా వాళ్ళ కోట ఇవ్వండి. చివరికి కాంశీరామ్ కూడా ఎవరి జనాభా ప్రాతిపరంగా వాళ్ళకు కేటాయించండి. ఎమ్మెల్సీ కానీ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ కూడా కానీ. ఇప్పుడు అగ్రవర్ణ కులస్తులు అంటే ఇన్ని రోజుల వరకు మీరు చూసుకున్న రెడ్డి కమ్మనే ఉంది. 1969 నుంచి ఇప్పటి వరకు దాదాపు 16 ఎలక్షన్స్ జరిగినాయి. ఒకసారి ఆలోచించండి, ఎంత జనాభా ఉన్నాం మన బీసీలో. లోక్సభలో చూడండి, ఎమ్మెల్యేలో చూడండి, ఒకసారి ఆలోచించండి, ఎమ్మెల్సీలో చూడండి. చివరికి వాళ్ళు మనకేమో బుచ్చం వేస్తారా అండి? ఎవరు బుచ్చం వేసి తీసుకోవాలండి? మనం బుచ్చం వేయాలి వాళ్ళకు. ఒకసారి ఆలోచించండి. ఎవరికి మనం భయపడని అవసరం లేదు. రానున్నది బీసీ వాదమే. బీసీలలో చైతన్యం ఇప్పుడిప్పుడే నిలుస్తుంది. మా ఆల్ ఇండియా ఓబీసీ తరఫున మేము తెలియజేది ఏమనగా, ఎవరైనా సరే బీసీ వాదులను ముఖ్య గమనిక, ఎవరికైనా మా తరఫున ఏమున్నా మేము బీసీ వాదులకే సపోర్ట్ చేస్తాం. బీసీ వాదమే మాది ఎజెండా, అది ఎవరైనా సరే. ఎందుకంటే మా సిద్ధాంతం కూడా పూలే సిద్ధాంతం, పూలే వారసులం మేము. వాళ్ళ ఆశయాలను ముందు బాటలో మేము నడిపిస్తాం, అదే మా సిద్ధాంతం. మీరు కూడా ఆలోచించండి. వాళ్ళు లేకపోతే ఇప్పుడు మేము ఫలాలు అందుకునే వాళ్ళం కాదు. ఇంత ఎదగడానికి ముఖ్య కారణం వాళ్ళే, మాకు తల్లిదండ్రులు వంటి వారు. ఎవరినో బుచ్చం వేసిన అవసరం ఎందుకు? అగ్రకులాసులు మనకు వాళ్ళు తీసుకునే అవసరం లేదు. రైట్ చెప్పారు. అంటే హిస్టారికల్ పూలే, అంబేద్కర్, కాంశీరామ్ చెప్పినట్లు ఈ రిప్రజెంటేషన్ అన్నది ప్రపోర్షనేట్ రిప్రజెంటేషన్ పాపులేషన్కి తగ్గట్టుగా ఉండాలని, అది బీసీల సంఖ్యకి తగ్గట్టుగా, అంటే పాపులేషన్ సంఖ్యకి తగ్గట్టుగా లేరనేసి లక్ష్మణ్ గారు తెలియజేస్తున్నారు. మురళి గారు, మీరు ఇందాక లక్ష్మణ్ గారు చెప్పినట్లుగా ప్రపోర్షనేట్ రిప్రజెంటేషన్ అన్నది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. అది ఎస్సీ ఎస్టీకి ఉంది, అసెంబ్లీలో ఉంది, కానీ కౌన్సిల్లో లేదు. ఎస్సీ ఎస్టీ ఓబీ రిజర్వేషన్స్ కూడా లేవు అక్కడ కౌన్సిల్లో, కానీ అసెంబ్లీలో ఉంది. అట్లీస్ట్ అక్కడ న్యాయం జరుగుతుంది. ఎంతో కొంత అంబేద్కర్ పుణ్యమా అనేసి, రాజ్యాంగం పుణ్యమా అనేసి ఎస్సీ ఎస్టీ రిప్రజెంటేషన్ అనేది అక్కడ వాయిస్ అనేది ఉంది. కానీ బీసీ రిప్రజెంటేషన్ ఇప్పుడు చూసినట్లయితే యాదవ కులస్తు నుంచి, యాదవ సామాజిక వర్గం నుంచి ఒకే ఒక ఎమ్మెల్యే మొత్తం అసెంబ్లీలో 119లో ఒకే ఒక ఎమ్మెల్యే. అలాగే ముదిరాజు కమ్యూనిటీ నుంచి చూసుకున్నట్లయితే ఒకే ఒక ఎమ్మెల్యే. మళ్ళీ కౌన్సిల్లో ఏమో ఒకే ఒక ఎమ్మెల్సీ ఉన్నారు. అసెంబ్లీలో ఒకే ఒక, అంటే అత్యంత అధికంగా ఉన్న జనాభా కలిగిన ఈ రెండు సామాజిక వర్గాల నుంచి 119 మంది ఎమ్మెల్యేల్లో ఒకరొకరు ఉండడం అన్నది చాలా ఘోరమైన స్థితి. కానీ ఇదే పూడుస్తామనేసి కూడా మనకు రాహుల్ గాంధీ గారు ఎప్పుడు ప్రతిసారి చెప్తున్నది కూడా ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాల నుంచి మీడియాలో ఎంతమంది ఉన్నారు, అలాగే కార్పొరేట్ సెక్టార్లో ఎంతమంది ఉన్నారు, జడ్జెస్లో ఎంతమంది ఉన్నారు, అవన్నీ చెప్తున్నారు. అలాగే అసెంబ్లీలో కూడా, పార్లమెంట్లో కూడా పెంచుతామనేసి కూడా చెప్తున్నారు. కానీ అది కిందకు వచ్చేసరికి, అంటే రాష్ట్రానికి వచ్చేసరికి అది కనపడట్లేదు. సో దీని మీద మీ అభిప్రాయం? కిరణ్ గారు, ఇక్కడ నేను నా సామాజిక వర్గాన్ని చెప్పుకోవాల్సిన అవసరం వచ్చింది. మీరు యాదవ్ల పాయింట్స్ రైజ్ చేశారు కాబట్టి. నా పేరు మురళీకృష్ణ యాదవ్. సో నేను యాదవ్ సామాజిక వర్గానికి చెందినవాడిని. చాలా బాధాకరమైన విషయం ఏంటంటే 119 స్థానాల్లో కేవలం ఒక్క ఎమ్మెల్యే మాత్రమే మా సామాజిక వర్గం నుంచి సనత్ నగర్ నుంచి గెలిచారు. అది కూడా ఇంకా యాదవ్లకి కొన్ని ఈ రాజకీయ పార్టీలు సీట్స్ ఇచ్చాయి, కానీ ఎలాంటి ప్లేసుల్లో ఇచ్చాయంటే ఇంకా ఇది ఈ స్థానంలో గెలవడం కష్టం అనుకున్న చోట మాత్రమే ఇచ్చాయి. ఖచ్చితంగా గెలుస్తామన్న స్థానాల్లో మాత్రం అసలు ఈ ఏవైతే మాలాంటి సామాజిక వర్గాలు ఉన్నాయో వాళ్ళకి అసలు సీట్లు ఇవ్వలేదు. ఖచ్చితంగా గెలుస్తామన్న చోటనే వాళ్ళు రెడ్లను పెట్టుకున్నారు, ఇంకో కమ్మల్ని పెట్టుకున్నారు, కాపులను పెట్టుకున్నారు, వెల్మల్ని పెట్టుకున్నారు, ఎవరినైనా పెట్టుకున్నారు. మీ ఈ స్థానాల్లో మేము గెలవము, కొంచెం కష్టము అన్న చోట మాత్రం మాకు ఇచ్చారు. ఏది అది కూడా తూతూ మంత్రంగా మీకు కూడా మేము సీట్లు ఇచ్చామని చూపించుకోవడానికి, నెంబర్ చూపించుకోవడానికి మాత్రమే ఆ పొజిషన్స్ మాత్రం, ఆ స్థానాలు మాత్రం మాకు ఇచ్చారు.
సో రాజకీయ పార్టీలకి అసలు చిత్తశుద్ధి లేనే లేదు. ఎగ్జాంపుల్ రాహుల్ గాంధీ గారేమో మా దేశం మొత్తం మీద సామాజిక న్యాయం గురించి పోరాడుతుంటే ఇక్కడ రాష్ట్రంలో మాత్రం అసలు ఆ సామాజిక న్యాయం అనేది అమలు అవ్వట్లేదు అని నా ఫీలింగ్. అసలు కాంగ్రెస్ పార్టీ అమలు చేయాల్సిన అవసరం కూడా ఉంది. కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ కలగన్న సామాజిక న్యాయాన్ని ఇక్కడ అమలు చేస్తే వాళ్ళకి తెలంగాణ అనేది ఇప్పుడు తెలంగాణలో వాళ్ళు అధికారంలో ఉన్నారు. తెలంగాణ అనేది ఒక రోల్ మోడల్గా, అంటే ఒక మోడల్ స్టేట్గా మారుతుంది వాళ్ళు సామాజిక న్యాయాన్ని కరెక్ట్గా అమలు చేస్తే. సో వాళ్ళు దీన్ని దేశమంతటా తీసుకెళ్ళొచ్చు, తెలంగాణను ఒక రోల్ మోడల్గా చూపించచ్చు. సో ఒక మోడల్ స్టేట్గా చూపించాలనుకున్న చోటే మీరు సామాజిక న్యాయం అమలు చేయకపోతే మిమ్మల్ని దేశమంతటా ఎవరు నమ్ముతారు, ఎలా నమ్ముతారు? రైట్. ఇది ఇప్పుడు చూస్తూ ఉన్నాము, చాలా అంశాల మీద మాట్లాడాము. బీసీ వాదం అన్నది బలపడింది రాష్ట్రంలో. ఎమ్మెల్సీ ఎలక్షన్లో ఆ బీసీ వాదం అన్నది కనబడుతుందనేసి కూడా విద్యార్థి నాయకులు, సెంట్రల్ యూనివర్సిటీ ఓయూ విద్యార్థి నాయకులు కూడా చెప్తున్నారు. అలాగే హిస్టారికల్గా బీసీలకు చాలా అన్యాయం జరిగింది, దానికి తగ్గట్టుగా న్యాయం జరగాల్సిన అవసరం కూడా ఉందనేసి, లేకపోతే ఈ కాన్స్టిట్యూషన్ మెకానిజంలోనే తిరుగుబాటు అనేది స్టార్ట్ అవుతుందనేసి, పీస్ఫుల్ తిరుగుబాటు అనేది స్టార్ట్ అవుతుంది, వాళ్ళకి మేమెంతో మాకంతా వాటా దక్కాలనేసి కూడా విద్యార్థులు గలమెత్తుతున్నారు. మరొక అంశం మీద నెక్స్ట్ యూత్ కౌంటర్లో కలుద్దాం. అప్పటి వరకు సెలవు.